కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వరంగల్ పర్యటన రద్దు అయింది. జరగాల్సిన ఈ పర్యటనకు సంబంధించి షెడ్యూల్ విడుదలైన కాసేపటికే పర్యటన రద్దవడం కాంగ్రెస్ శ్రేణుల్లో తీవ్ర చర్చకు దారితీస్తోంది. 3 గంటల వ్యవధిలోనే పరిణామాలు మారాయి. రాహుల్ గాంధీ వరంగల్ వస్తున్నారని తెలియడంతో స్థానిక కాంగ్రెస్ శ్రేణులు ఏర్పాటు కూడా చేశారు. కానీ మధ్యాహ్నం 1:30 పర్యటన రద్దయిందని ప్రకటన వచ్చింది. ఈ పర్యటన రద్దుకు పలు కారణాలు వినిపిస్తున్నాయి. పార్లమెంటులో కీలకమైన అంశాలపై చర్చ ఉండటంతోనే రాహుల్ గాంధీ తన పర్యటనను రద్దు చేసుకున్నారని పలువురు నేతలు చెప్పారు. ఛత్తీస్గఢ్లో 31 మంది మావోయిస్టులు ఎన్కౌంటర్ నేపథ్యంలో తమిళనాడు ఎక్స్ప్రెస్లో రాహుల్ ప్రయాణానికి భద్రతా వర్గాలు అంగీకరించకపోవడంతో పర్యటన రద్దయిందనే మరికొందరు అంటున్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వరంగల్ పర్యటన రద్దయినట్టు తెలుస్తోంది. జరగాల్సిన ఈ పర్యటనకు సంబంధించి షెడ్యూల్ విడుదలైన కాసేపటికే కూడా పర్యటన రద్దయింది. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా తెలంగాణ బ్యూరో చీఫ్ సుధాకర్ అందిస్తారు. సుధాకర్, చెప్పండి. ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ వరంగల్ పర్యటన నిన్న ఉండే ఆకస్మిక పర్యటన నిన్న ఖరారైంది. ఖరారైన 3 గంటల వ్యవధిలోనే మళ్ళీ రద్దయింది. అసలు రాహుల్ గాంధీ ఎందుకు వస్తున్నారు అనే అంశం తేలక ముందే, పూర్తి స్థాయిలో క్లారిటీ రాకముందే పర్యటన ఖరారు అయి మళ్ళీ రద్దు కావడం పట్ల కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో కొంత నిరాశ వ్యక్తమవుతుంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నుండి నిన్న 5 గంటల ప్రాంతంలో ఢిల్లీ నుంచి నేరుగా ఆయన హైదరాబాద్ చేరుకొని అక్కడ నుండి ప్రత్యేక చాపర్లో హన్మకొండ సైన్స్ కళాశాలకి 6 గంటల ప్రాంతంలో రావాల్సి ఉండే. వచ్చిన తర్వాత స్థానిక మేయర్ గుండు సుధారానికి సంబంధించిన హోటల్లో ఆయన సుమారు 1 గంటన్నర పాటు కాంగ్రెస్ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు, అదేవిధంగా ముఖ్య నాయకులతో భేటీ అయి కులగణన, అదేవిధంగా రైతు బంధు, రైతు బీమా వీటిపైన చర్చిస్తారని మొదట సమాచారం అందింది. ఆ తర్వాత తమిళనాడు ఎక్స్ప్రెస్ లో రాహుల్ గాంధీ చెన్నై వెళ్తారు. చెన్నై వెళ్తూ రైల్వే సిబ్బంది, రైల్వే ఉద్యోగులు, అదేవిధంగా ప్రయాణికులతో ముచ్చటిస్తారు, వారితో మాట్లాడుతారు అని కొన్ని వార్తలు వచ్చాయి. కానీ ఉన్నట్టుండి రాహుల్ గాంధీ పర్యటన రద్దయింది. అసలు ఎందుకు రద్దయింది ఏంటి అనే రాజకీయ వర్గాల్లో విస్తృతమైన చర్చ జరుగుతుంది. రకరకాలుగా వదంతులు వ్యాపిస్తున్నాయి. మొదటగా రాహుల్ గాంధీ కేవలం ఇవాళ పార్లమెంట్ లో ముఖ్యమైన అంశాల మీద పార్లమెంట్ లో చర్చ ఉంది, ఆ చర్చలో పాల్గొనాల్సి ఉంది, అందుకే రద్దయిందని కొన్ని వర్గాలు అంటున్నాయి. మరికొన్ని వర్గాలు ఛత్తీస్గఢ్ లో బస్తర్ లో ఇటీవల జరిగిన భారీ ఎన్కౌంటర్ లో 31 మంది మావోయిస్టులు మృతి చెందారు. రాహుల్ గాంధీ రాత్రిపూట చెన్నై ఎక్స్ప్రెస్ లో ప్రయాణించడానికి భద్రతా సిబ్బంది, నిఘా వర్గాలు అంగీకరించలేదు. భద్రతా కారణాల దృష్టినే రాహుల్ గాంధీ పర్యటన రద్దయిందని మరికొన్ని వర్గాలు అంటున్నాయి. అదేవిధంగా రాష్ట్ర కాంగ్రెస్ లో నెలకొన్న వర్గ విభేదాలు, ఆధిపత్య పోరు, మంత్రులు ఒకరంటే ఒకరికి గిట్టదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కొంతమంది మంత్రులు సఖ్యతగా లేరు, పిసిసితో కొంతమంది మంత్రులు సఖ్యతగా లేరు. కాంగ్రెస్ పార్టీలో వర్గ విభేదాలు ఉన్నాయి. ఈ వర్గ విభేదాల కారణంగా ఒకరు వచ్చి మరొకరు రాకుంటే బాగుండదనే ఉద్దేశంతో రాహుల్ గాంధీ ప్రోగ్రాం రద్దయిందని మరికొంతమంది అంటున్నారు. రాహుల్ గాంధీ వరంగల్ పర్యటన ఖరారైన తర్వాత కేవలం పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్కు మాత్రమే అవకాశం ఉంది, మిగతా ఎవరు రాకూడదంటూ ఒక ఐఏఎస్సీ నుంచి ఆదేశాలు వచ్చినట్టుగా తెలుస్తుంది. దీంతో నిఘా వర్గాలు అలా అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీకి మధ్య సఖ్యత లేదు, రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీ ఇప్పటికే అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు అనే ఒక ప్రచారం భారీగా జరుగుతున్న నేపథ్యంలో అది మరింత బలపడుతుంది. కాబట్టి రాహుల్ గాంధీ పర్యటన రద్దు చేసుకుంటేనే మంచిదని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నుంచి ఆదేశాలు వచ్చాయి, సలహాలు సూచనలు వచ్చాయి, అందుకే రద్దయిందని కొన్ని వర్గాలు అంటున్నాయి. ఏ రకంగా చూసినా రాహుల్ గాంధీ పర్యటన రద్దయి మళ్ళీ పర్యటన ఖరారై రద్దు కావడం కాంగ్రెస్ వర్గాలను విస్మయానికి గురి చేసింది, కొంత నిరుత్సాహానికి గురి చేసింది. రైట్, థ్యాంక్ యూ సుధాకర్.